హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు పర్ఫెక్ట్ మామ్ లైఫ్. నేను మీ లావణ్య. ఓకే అండి, మార్నింగ్ మైక్రోవేవ్ చూపిస్తుందని అనుకుంటున్నారా అండి? మార్నింగ్ ఆడవాళ్ళకి చాలా పనులు అంటూ ఉంటాయండి. మెయిన్ ఏంటి అంటే పాలు స్టవ్ పైన పెట్టేసి మనం అటు ఇటు వెళ్ళే వరకు పాలు అంటూ పొంగిపోతుంది. అలా కాకుండా మనం మైక్రోవేవ్లోనే మిల్క్ అంటూ బాయిల్ చేసుకోవచ్చు. ఇది కంటైనర్ అండి, మనకు మైక్రోవేవ్లో వాళ్ళు ఇస్తారు ఈ మిల్క్ బౌల్ కంటైనర్. ఇందులో అంటూ మిల్క్ అంటూ వేసేసుకొని బాయిల్ చేసుకోవచ్చు. ఓకే అండి, ఇలా చేసుకుంటే మనకు టైం కూడా సేవ్ అవుతుంది. మనం స్టవ్ పైన పాలు పెట్టి పాలు పొంగిపోవడము అదొక పెద్ద పని అవుతుంది కదండి. మళ్ళీ స్టవ్ క్లీన్ చేసుకోవడము ఇవంతా పాలు కూడా వేస్ట్ అవుతుంది. అలా కాకుండా ఇలా మనం మైక్రోవేవ్లో పాలు అంటూ వేడి చేసుకుంటే మనకు టైం కూడా సేవ్ అవుతుంది. మనకి ఎక్స్ట్రా వర్క్ అంటూ కూడా మనకి ఏమి ఉండదండి. ఇలా నేను ఎవ్రీ టైం ఇలాగే చేస్తాను. మిల్క్ అనేది నేను మైక్రోవేవ్లో బాయిల్ అంటూ చేస్తాను. మనం మిల్క్ పెట్టేసుకున్న తర్వాత టైం అంటూ సెట్ చేసేసుకోవాలండి. 5 to 6 minutes పెట్టేసుకుంటే మిల్క్ అనేది బాయిల్ అవుతుంది. ఓకే అండి, చూసారు కదండి. టైమర్ అంటూ సెట్ చేసేసుకొని మనం వదిలేసిన తర్వాత మిల్క్ అంటూ బాయిల్ అవుతుంది. ఇది మా బ్యాక్ సైడ్ అండి, చెట్టు చూసారా? మార్నింగ్ టైంలో చాలా మంచి గాలి వస్తుందండి, ఫ్రెష్ ఎయిర్ చాలా బాగుంటుంది, ప్లెజెంట్గా అనిపిస్తుంది నాకు. అలా టీ పెట్టేసుకొని అలా ఒకసారి లుక్ అంటూ ఇచ్చుకుంటానని చూస్తానట్టు అవుట్ సైడ్. చూసారు కదండి, ఇలా పాలు అంటూ వేడైపోయిన తర్వాత ఇందులోనే మనం టీ కూడా మనం సెట్ చేసేసుకోవచ్చు. ఓకే అండి, ఇలా మిల్క్ బాయిల్ అయిన తర్వాత ఇందులోనే నేను టీ కూడా పెట్టేస్తానండి. షుగర్ యాడ్ చేసేసుకొని ఇంకా మనం టీ లీవ్స్ అంటూ యాడ్ చేసేసుకుందాం. టీ లీవ్స్ యాడ్ చేసేసుకున్న తర్వాత మీరు ఏదైనా అల్లము అట్లాంటివి ఏమైనా ఉంటే, ఇలాచీ అట్లాంటివి ఉంటే మీరు వేసుకోవచ్చు అండి. అలా వేసుకున్న తర్వాత మనం మైక్రోవేవ్లో పెట్టేసి సెట్ చేసేద్దాం. ఓకే అండి, మార్నింగ్ లేవగానే పిల్లలు పాలని అడుగుతారు, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి టీ అని అడుగుతారు. మనమైనా టీ తాగండి ఏ పని అయితే చేయలేము, కాఫీ ఇలాంటివి ఉన్నప్పుడు ఇలా ఈజీగా అంటూ మీరు సెట్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి, టీ కూడా అయిపోయింది. మనకు చాలా టైం అంటూ సేవ్ అవుతుందండి. ఈ మిల్క్ అనేది మనం స్టవ్ పైన పెట్టి మనం అటు ఇటు హడావిడిగా తిరిగే వరకు పాలు అంటూ పొంగిపోతాయి. అలాంటివి ఏది కాకుండా మనం ఈజీగా మైక్రోవేవ్లోనే మనం పాలు టీ అంటూ చేసేసుకోవచ్చు. ఓకే అండి, చూస్తున్నారు కదండి, మంచిగా టేస్టీగానే అవుతుందండి. మనం టీ స్టవ్ పైన ఎలా పెట్టుకుంటామో అలాగే అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నవారు తప్పక ఫాలో కండి ఫ్రెండ్స్. ఇది ఒక మంచి టిప్ అనేసి నేను అనుకుంటున్నాను. ఇలాంటి మంచి మంచి టిప్స్ అంటూ మీకు తప్పక నేను షేర్ చేస్తాను. అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, నేను సపోర్ట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా టీ అంటూ మా హస్బెండ్కి, నేను, మా పిల్లలు. ఓకే అండి, చూసారు కదా, మార్నింగ్ అవర్స్లో ఇలా సింపుల్గా మైక్రోవేవ్ ఉన్నవారు ఇలా సెట్ చేసుకోండి. టైం అంటూ సేవ్ చేసుకోండి, పాలు కూడా వేస్ట్ కాకుండా అవాయిడ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నాక మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.